ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మొదటిగా నీ వాక్యాన్ని సమీపించే ముందు ప్రత్యక్ష గుడారంలో ప్రభు నీ సన్నిధికి వచ్చే ముందు ఆవరణములో ఉన్న గంగాళమునొద్ద ప్రక్షాళన చేసుకున్నారు. మీ పాద సన్నిధిలో ప్రవేశించే ముందు నా హృదయమును మీ ఎదుట కడుగుమని ఉంచుతున్నాను. అటువలే మా ప్రేక్షకులు వారి హృదయాలు మీ ఎదుట ఉంచి ఈ రక్తములో శుద్ధి చేయబడినట్లు కృప చేయమని ప్రార్థిస్తున్నాము. మమ్మను శుద్ధిని చేయండి ప్రభు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు మీరు సెలవిచ్చారు, క్రీస్తు రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి పవిత్రునిగా చేస్తుందన్నారు. ఎస్, పాపులము, దుర్నీతి పరులము, ప్రధానంగా ఘోర పాపిని అయిన నన్ను కనికరించమని అడుగుతున్నాను. ప్రభు, పాపము నుండి ఎవడును తప్పించుకొనలేడు. నీ రక్తం ఒక్కటే ఆధారము, నీ కనికరం ఒక్కటే నిరీక్షణ. నీవు మమ్మను క్షమించాలని ప్రార్థిస్తున్నాను. మా అపరాధములను క్షమించము, అతిక్రమములను క్షమించము, పాపములను క్షమించము. నీ వాక్యము గ్రహించుటకు మీ ఆత్మ మాకు అనుగ్రహించు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం నేను వాక్యం చెప్పే ముందు, మీరు వాక్యం వినే ముందు తప్పక హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఇది వాడుక అభ్యాసం. We must check our lives before the throne of God every day. ఆయన సింహాసనం ఎదుట మనము మన జీవితాలు దినదినం పరీక్షించుకోవాలి. అన్బ్లెమిష్, నిందారహితంగా, హృదయము నేరారోపణ చేయకుండా ఉండునట్లుగా నా జీవితం ప్రభు ఎదుట దినదినము ఉంచుతున్నాను. ఈ దినం కూడా ప్రభు సన్నిధిలో నేను క్షమాపణ కోరి ప్రతి అతిక్రమం, ప్రతి అవిధేయత, ప్రతి పాపము విషయమై పశ్చాత్తాపడిన. ఇది ప్రతి క్రైస్తవుడు అనుదినము తనను పరీక్షించుకోవాల్సిన కాలం. దురభిమాన పాపాల్లో పడిపోతున్నాం అనేది వాస్తవం. ఈ దురభిమాన పాపముల నుండి విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. సులువుగా చిక్కులు పెట్టు పాపాల్లో పడిపోతున్నాం. తద్వారా సహాయక పాపులుగా, ప్రధాన పాపులుగా, ఘోరమైన పాపులుగా మారుతున్నాం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారు కనుక ఆయన రక్త ప్రోక్షణ క్రింద కొందాం. ఇది హృదయ పరిశీలన కొరకు నేను మీ ముందుంచాలని ఆశపడ్డాను. ఈ దినంతో యేసే పరిష్కారం 15 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపటికి 16 సంవత్సరాలు అడుగు పెడతాం. 15 సంవత్సరాల వాక్య ఉపదేశకునిగా లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పటికీ, వేల ప్రసంగాలు చేసినప్పటికీ, పాపము విషయమైన జాగ్రత్త ఎప్పటికప్పుడే పరీక్షించుకోవాలి అనే పాఠం ఈ దినం నేను నేర్చుకున్నాను. చాలా పాఠాలు. ఉదయకాలపు ధ్యానంలో ప్రభు పాపమును గురించి నా వ్యక్తిగత జీవితంలో నాతో మాట్లాడారు. స్వ అనుభవంలో అనేక విషయాలు నేను గుర్తెరగలిగాను. కీర్తనాకారుడు అన్నది నాకు నేను అన్వయించుకున్నాను. దేవా, ఎల్లప్పుడూ నా పాపము
నా ఎదుటనే ఉన్నది. ఎస్, ఇట్స్ బిఫోర్ అస్. అయితే క్రీస్తునందు మనం క్షమించబడుతున్నాం. ఇది సువార్త. ఈ సువార్తను నమ్మాలి. యేసును నమ్మినవాడు, యేసును అంగీకరించినవాడు, పశ్చాత్తాపడినవాడు పరిశుద్ధుడిగా తీర్చబడతాడు. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో జరిగి తీరాలి. ఇక మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం మొదలు 21వ వచనం వరకు ఒక స్పెషల్ మెసేజ్ ఉంది. శిష్యులు మన వంటి వారే. మనం శిష్యులంతటి వారం అని చెప్పుకోవటం కంటే శిష్యులు మన వంటి బలహీనులే. ఆ విధంగా ఆలోచిద్దాం. ఎందుకంటే శిష్యులు తినుటకు రొట్టెలు తీసుకుని వచ్చుట మరిచిపోయారు. నౌ దే హ్యాడ్ ఫర్గాటెన్ టు బ్రింగ్ బ్రెడ్. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. అండ్ దే హ్యాడ్ ఓన్లీ వన్ loaf with them in the boat. మీరు జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనిస్తే కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు గోచరమవుతాయి. ఒకటి, మరిచిపోయిరి. ఏమి మరిచిపోయిరి? శిష్యులు తినుటకు ఆహారము తీసుకుని వచ్చుట మరిచిపోయారు. కనుక ఎంత పెద్ద దైవ సేవకుడైనా మానవుడే. కొన్ని సందర్భాల్లో అలసత్వం, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో అవివేకం, కొన్ని సందర్భాల్లో మరుపు, ఇవన్నీ కూడా సాధారణమే. వారు యేసుతో ప్రయాణం చేస్తున్నారు. వారు రొట్టెలు తెచ్చుట మర్చిపోయారు. ప్రయాణంలో వారి దోణిలో ఒక్క రొట్టె మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు. చాలా సందర్భాల్లో మనం సిద్ధపాటు లేని వారంగా, వివేకము లేని వారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఈ వాక్యము నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడుతోంది ఆల్రెడీ. ఐ ట్రస్టెడ్ దిస్. మనం మన యొక్క బలహీనతలు, మన యొక్క అవివేకము, ఒక్క రొట్టె ఉండటం ఏమిటి అంతమంది శిష్యులకి? మర్చిపోవటం ఏమిటి ప్రయాణంలో? చాలా సందర్భాల్లో కామన్ సెన్స్ లేదనిపిస్తుంది మనకు. నా మట్టుకు నేను పలు సందర్భాల్లో నీకు కామన్ సెన్స్ లేదని నన్ను నేనే తిట్టుకున్నాను. ఎస్, ఇట్స్ ట్రూ. మనం అవివేకులమే అండి, నిజమే. మనం పాపులమేనండి. మనం బలహీనులమే, మనం మనుషులమే. తప్పిదాలు. కానీ ప్రమాదం వీటి వల్ల లేదు. తప్పిదం మరిచిపోవటం వల్ల, సిద్ధపాటు లేకపోవటం వల్ల కాదు. ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. అదేమిటంటే, వారు ఎవరితో ఉన్నారో ఆయన వారి కొరకు ఏమి చేయగలుగుతాడో వారు గ్రహించకపోవటం. వారు పొందిన ప్రశ్నలు యేసు నుంచి దానికి కారణమయ్యాయి తప్ప మీరు ఎందుకు మర్చిపోయారు? మనమైతే ఏమంటాం? ఎందుకు మర్చిపోయారు, ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎందుకు సిద్ధపాటు లేదు, ఇవి అడుగుతాం. మనమైతే ఇలా మాట్లాడతాం. మన ఇంట్లో కూడా పాలు పొంగాయి అనుకోండి, ఎందుకు స్టవ్ ఆపలేదు, ఎందుకు చూసుకోలేదు, పాలు పిల్లి తాగదని ఎందుకని తలుపులు వేయలేదు. We question about the situations. మనం పరిస్థితుల గురించి మాట్లాడతాం, ప్రశ్నిస్తాం, మనుషులం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటండి? మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, మీరింకనూ గ్రహింపలేదా? నెంబర్ 3, మీరింకనూ వివేచింపలేదా? నెంబర్ 4,
మీరు కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారా? నెంబర్ 5. మీ కన్నులు ఉండి చూడరా? నెంబర్ 6. చెవులుండి వినరా? నెంబర్ 7. జ్ఞాపకము చేసుకొనరా? 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్స్ ఆఫ్ జీసస్. యేసు 7 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? వారు రొట్టెలు మరిచిరి. ఈజ్ ఇట్ ద ప్రాబ్లం ఫర్ దెమ్ వెన్ దే ఆర్ విత్ జీసస్? యేసుతో వాళ్ళు ఉంటే రొట్టె మరిచిపోయి వస్తే ఏమవుతుంది? ఒక్క రొట్టె ఉంటే ఏమవుతుంది? కనుక వారు ఎవరితో ఉన్నారో అది తెలుసుకున్నారా? అది గుర్తెరిగారా? అది అర్థమైనదా వారికి? అర్థమైతే మేము మర్చిపోయాం అని కానీ, మేము ఒక్క రొట్టె తెచ్చాం అని కానీ వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. తర్వాత యేసు వారికి ఒక స్పెషల్ టీచింగ్ ఇస్తున్నారు. ఆ ధోనిలో వెళుతుండగా ప్రయాణంలో, చూచుకొనుడి, పరిసయ్యుల పులిపిండిని గుర్చి హేరోదు పులిపిండిని గుర్చి జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు. యేసు ప్రభు టీచింగ్ ఏమో పులిసిన పిండి అను ఒక బోధ, రాంగ్ టీచింగ్, రాంగ్ ఐడియాలజీ, రాంగ్ మెథడాలజీ, వాటి గురించి ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతసేపు బాహ్యమైన తిండి మర్చిపోయి వచ్చాం కాబట్టి దాని గురించి ప్రభు మనల్ని అడిగాడా ఏమిటి అని, రొట్టెలు దానేది ఏమిటి అని ఆలోచిస్తున్నారు. రొట్టెలు తమలో తాము ఆలోచించుకున్నారు. పలువార్లు చెప్పాను నేను. శిష్యులు, పరిసయ్యులు, శాస్త్రులు ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకుంటే యేసుకు తెలిసిపోతుంది అది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞానం గలవాడు, సర్వజ్ఞాని. ఆయన మానవ హృదయాలు ఆయన మాత్రమే చదువుకోగలుగుతాడు, ఇంకెవరు వల్ల కాదు. తమలో తాము అనుకుంటున్న మాటకు ఆయన 7 ప్రశ్నలు అడిగాడు. అబ్బాయి, నేను మాట్లాడుతోంది దేని గురించి? మీరు ఆలోచిస్తోంది దేని గురించి? నేను హేరోదు యొక్క పులిపిండి, పరిసయ్యుల యొక్క పులిపిండి. పరిసయ్యులు స్వనీతిపరులు, హేరోదు అధికారంతో కూడినటువంటి వాడే ఇచ్చినటువంటి ఆ యొక్క కమాండ్మెంట్స్ రెండు కూడా గాడ్స్కి, దేవునికి ఎగెనెస్ట్. ఇట్స్ ఎగెనెస్ట్ టు ద గాడ్. ఒకటి పరిసయ్యుల బోధ, ఇట్ ఈస్ ఎగెనెస్ట్ టు గాడ్. 2 హేరోదు యొక్క ఆజ్ఞలు ఎగెనెస్ట్ టు గాడ్ అగైన్. కనుక ఈ 2 టీచింగ్స్ గురించి జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన చెబుతుంటే వీళ్ళు భౌతిక రొట్టె గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడుతుంటే వీరు భౌతికమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తున్నారు. దట్ ఈస్ ద మేజర్ బ్లండర్ ఈవెన్ టుడే. ఇవాళ కూడా అదే తప్పిదం. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎట్లా బ్రతుకుదామా, ఇదే తలంపు. నెల మారిపోతోంది, ఇంటద్దు ఎట్లా, కరెంటు బిల్లు ఎట్లా, పాల బిల్లు ఎట్లా, పని అమ్మాయి జీతం ఎట్లా, ఇదే ఆలోచన. ఎంతకాలంగా ప్రభు నిన్ను పోషిస్తున్నాడు? ఎంతకాలంగా ప్రభు నీతో ఉన్నాడు? మనం ఎంతసేపు ఒకటే ఆలోచన. మేము కూడా ప్రతి నెల పరిష్కారం డబ్బు కట్టాలా? ఇట్స్ ఆల్ హ్యూమన్ వీక్నెస్. మనం బయటకు మాట్లాడకపోయినా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు, కానీ మనం మాట్లాడుతూనే ఉంటాం. మనం రొట్టె మరిచిపోయాం, ఒకటే ఉంది, సరిపోవు, ఈ పదాలే వస్తాయి మన నోటి వెంబడి. కానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? బైబిల్ గ్రంథం యొక్క టీచింగ్ అక్కడే పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటే దేనితో? రక్షణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధతతో, నీతితో, దైవిక అధికారంతో
మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన చెప్తుంటే మన బోధకులు ఏమైపోయామంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే మీకు డబ్బులతో, వస్తువులతో, పేరు ప్రతిష్టలతో, ఇంటితో, బంగారంతో ఇట్లాంటి కబుర్లు చెప్తున్నారు. టోటల్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్ వాజ్ డైవర్టెడ్. మార్చి చెబుతున్నారు, మారిపోయింది. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? యేసు మాట్లాడుతోంది హృదయ పరివర్తన గురించి మాట్లాడుతున్నాడు, హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు, హృదయంలో ఉంచవలసిన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనం తిండి గురించి మాట్లాడుతున్నాం. ఎలా బతుకుతారండి? అమాయకులండి మా బిడ్డలు. ఎలా జీవిస్తారండి? నీ బిడ్డలు అమాయకులా? దేవుడు లేడా? ఇమ్మానుయేలు కాడా? 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు ఎన్ని గంపలు మీరు స్వయం ఎత్తారు, ఇక్కడ ఎన్ని గంపలు మీరు స్వయం ఎత్తారు? ఎందుకు మీరు ఆలోచించటం లేదు? యేసును పక్కనే పెట్టుకొని విచారిస్తున్న శిష్యుల వలె ఉన్నాము మనం కూడా ఈ రోజున. ఏసే పరిష్కారం ఎవరిది? నాదా? ఏసైది. ఆయన కొనసాగిస్తాడండి. మనం ఏంటి? నిమిత్త మాత్రంలో. అసలు నా జీవితంలో నేనేం సాధిస్తాను? నా సొంతంగా జీరో, బిగ్ జీరో. ఏది చేసినా ఆయన చేయాల్సిందే తప్ప నా జీవితంలో నా వల్ల కాదు. ఆత్మ సంబంధమైన విషయాలు అసలు కాదు, అసలు వల్ల కాదు. పాపాన్ని జయించటం నా వ్యక్తిగతంగా అసలు కానే కాదు. అది పరిశుద్ధాత్మ ద్వారా జరగాల్సిందే. మనం బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థన గంటలు చేసినంత మాత్రాన మనం పాపం నుంచి తప్పుకుంటాము, మన సొంత శక్తితో అనుకుంటాం. అవివేకం. మన ప్రభువే మనల్ని తప్పిస్తాడు. మన ప్రభు యొక్క ఆత్మ మనల్ని తప్పిస్తాడు తప్ప విజయ జీవితం మన వల్ల కాదు. అది పరిశుద్ధాత్మని వలననే. బ్లెస్సింగ్ ఈజ్ అ గివెన్ వన్, నాట్ ద ఎర్న్డ్. సంపాదించింది కాదు దీవెనంట, అనుగ్రహించబడిందే. కనుక మన యొక్క ఆలోచనలు వేరు, ప్రభువు యొక్క ఆలోచనలు వేరు. చూచుకొనుడి పరిచయల పులిసిన పిండి స్వనీతిని స్థాపింపబూనుకున్నటువంటి దుస్థితి. చూచుకోండి, మీలో ఉందేమో. ఎస్, ఉంది, కాదంటాకు వీల్లేదు. నేను చాలా ప్రత్యేకమైన వాడిని చెప్పుకోవాలని ఉంది, అదే పులిసిన పిండి. నేను చాలా భిన్నమైన వాడిని చెప్పుకోవాలనుందా? అదే పులిసిన పిండి. నేను ఏ పార్టీ వాడిని చెప్పుకోవాలనుందా? అది దేవునికి అనుకూలమైనటువంటి స్వభావం. హేరోదు యొక్క పిండి అది పులిసిపోయిందే. అధికారంతో వచ్చినటువంటిది, ఆజ్ఞ రూపంలో వచ్చినటువంటిది. అది దేవునికి ఇష్టం లేదు. హ్యూమన్ అథారిటీ హేరోదు దేవునికి ఇష్టం లేదు. సోదరుడా, సోదరి, మనం అర్థం చేసుకోవాలి. స్పిరిచువాలిటీ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అమాలేకీయులను చంపమని సమూయేలు సౌలుతో చెబితే సౌలు అమాలేకీయుల యొక్క బలమైన ఎడ్లను, గుర్రాలను, రాజును తీసుకొచ్చుకున్నాడు. దేవుడు ఒప్పుకోలేదు. పైగా దేవునికి బలి ఇవ్వటానికి అని చెప్తున్నాడు. ఇవాళ చాలా సందర్భాల్లో మనం ఈ విధంగానే ఉంటున్నాము. మనం మనుషులుగానే ఆలోచిస్తున్నాం, దేవుని బిడ్డలంగా ఆలోచించటంలా. మనము పాపుల వలె తలుస్తున్నాము, పరిశుద్ధుల వలె ఆలోచించటంలా. మనం
పాత జీవితంలో ఇంకా ఉంటున్నాము, నూతన జీవితంలోనికి రావటంలా. 25 ఏళ్ల సేవా జీవితం అండి నాది. స్టిల్ టుడే, ఇవాళకి నేను చెబుతాను, ఆ ఓవర్కమింగ్ లైఫ్లోకి రావటానికి తపన పడుతున్నా. అది నా వలన కాదు, పరిశుద్ధాత్మ వలననే ఇవాళ నేను చాలా బాగా గ్రహించి మాట్లాడుతున్నాను. చాలామంది అనుకుంటారు గొప్ప సేవకుడు కాబట్టి గొప్ప విజయవంతమైన జీవితంలోకి వెళ్ళిపోతాడు అని. లేదు, దేవుని ఆత్మచేత తప్ప దేని వలన కూడా నీవైనా నేనైనా పాపాన్ని జయించలేం. ఈవెన్ వీ కాంట్ రికగ్నైజ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ ఎక్సెప్ట్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని వెలుగు ప్రసరించకుండా నువ్వు కానీ నేను కానీ పాపిననే గ్రహించలేమండి. అంత ప్రమాదకరమైంది పాపం. ప్రభు వాళ్ళు ప్రశ్నిస్తోంది, వారి హృదయాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు. వారు ఫుడ్ ఎందుకు తేలేదని కాదు, వారు భోజనం ఎందుకు తేలేదని కాదు, వారు ఎందుకు గ్రహించడం లేదు, వారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, వారు ఎందుకు వివేచించలేకపోతున్నారు, వారు ఎందుకు తేడాగా ఆలోచిస్తున్నారు, వారు ఎందుకు కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. నాకు ఉన్నాయి కళ్ళు, నాకున్నాయి చెవులు, నేను వింటున్నానా, నేను చూస్తున్నాను కదా, గ్రహిస్తున్నానా? మీరు కనులిండి చూడరా? యేసుప్రభు ఆ మాట అన్నప్పుడు ఎంత బాధతో అని ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు కదా, ఆయన దేవుడు కదా, ఆయన నరుడిగా పక్కనే నిల్చుని ఉన్నాడు కదా, వారిని శిష్యులుగా స్వీకరించాడు కదా. ఆహారం యొక్క బాధ్యత ఆయనదా వారిదా? ప్రజలను చూచి అన్నాడు ప్రభు, మీరే వారికి ఆహారం పెట్టండి అని శిష్యులతో అన్నప్పుడు శిష్యులకు ఆహారము పెట్టడా? జాగ్రత్తగా అర్థం చేసుకుందా. ప్రజలకు ఆహారం పెట్టిన వాడు శిష్యులకు ఎందుకు పెట్టడండి? ఖచ్చితంగా పెడతాడు. వాక్యం వింటాకొచ్చిన వాళ్ళకే అన్నం పెట్టినాడు, వాక్యం కొరకు తరబిదు చేస్తున్న వాడికి అన్నం పెట్టడా? నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఈ లోకంలో ఇదిగో మేము ఆహారం లేక చచ్చిపోయాం అనేటువంటి చావులు ఎక్కడ కనిపిస్తాయా? మనం ప్రభుత్వాలు ఉన్నాయి, చూస్తున్నారు, పనికి ఆహార పథకం పెట్టారు, భోజనం లేదంటుంటే రూపాయికి బియ్యం ఇస్తున్నారు, పండగ చేసుకోవటానికి పదార్థాలన్నీ సప్లై చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అయ్యండి? దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. కనుక ఎక్కడా కూడా ఆహారం లేకుండా ఒక మనిషి చచ్చిపోయాడను, లేకపోతే నా మాట జాగ్రత్తగా రండి, ఆహారం లేక సింహం చచ్చిపోయిందను, ఆహారం లేక అడవిలో ఒక చిట్టెలకు చచ్చిపోయిందను ఎక్కడైనా ప్రూఫ్ కనిపిస్తుందా మనకి? వెన్ గాడ్ ఈజ్ దట్ మచ్ సో ఫెయిత్ఫుల్, దేవుడు అంత నమ్మకమైన వాడై ఉన్నాడని తెలిసి స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బ్రెడ్. మరిచిపోయి వచ్చిన రొట్టె గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రక్కన ఉన్న ప్రభువు గురించి ఆలోచించలేకపోయారు. స్టిల్ టుడే, ఇవాళ నా హృదయాన్ని పిండేస్తున్నది ఇదే. నేను దేని గురించి ఆలోచిస్తున్నాను? అబ్రహాము దేని గురించి ఆలోచించకుండా వచ్చాడు? ఆధారాలన్నీ నరుక్కొని వచ్చాడండి. ఇంటిని, తండ్రి కుటుంబాలు, సొంత ఇల్లు అన్ని వదిలిపెట్టి వచ్చాడు. గాల్లో దీపం పెట్టాడంటారే, అట్లా వచ్చాడు అబ్రహాము. దాట్ ఈస్ ఫెయిత్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎస్ ఎస్, అవునండి, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు కోరింది అదే. నాట్ యువర్ ప్లానింగ్, నాట్ యువర్ సెల్ఫ్ ప్లానింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ సొంత ప్రణాళిక నీ జీవితం కొరకు ఎన్నడూ సక్సెస్ కాదు. డోంట్ బీ ఏ ఫూల్. బుద్ధిహీనుడు కావద్దని
ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు దేవుడు లేడు, పాడు లేడు, అంత మనమే చేసుకుందామంట. ఏ పాటి వాడు? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి మనము ఎందుకని అంత గర్వము? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. కఠిన హృదయం గలవారై ఉన్నారా? స్టబర్న్ హార్ట్స్. ఎస్, అవును. పాపము చేయడానికి హృదయం కఠినమైపోయింది. పాపం చేసినందున ఇంకా కఠినంగా మారిపోయింది. గుండె బద్దలు కావాలి, మీ హృదయము బ్రద్దలు కావాలి, నీ కఠినమైన హృదయము బ్రద్దలు కావాలి. ప్రభు అడుగుతున్నాడు, అవన్నీ పంచిపెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఫైనల్గా ఒకటే క్వశ్చన్, 21 వచ్చింది అన్నాడు, అబ్బాయి మీరు ఇంకా గ్రహింపక ఉన్నారా? ఈ 7 ప్రశ్నలు నేను అడిగిన తర్వాత కూడా మీరు ఇంకా గ్రహింపరా? డూ యు నాట్ ఎట్ అండర్స్టాండ్? డూ యు నాట్ ఎట్ అండర్స్టాండ్? ఇప్పటికైనా ఇంకా గ్రహింపరా? దేవా గ్రహించాను, నా మరకు నేను చెబుతున్నాను. నేను గ్రహించాను, ఈ దినమే నేను గ్రహించాను. ఇమానుయేలు దేవుడు ఉన్నాడు. ప్రతిసారి మర్చిపోతున్నామండి. అన్సీన్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎట్ మై లైఫ్ ఎవ్రీ డే. నా జీవితంలో ప్రతి దినము అదృశ్యుడైన దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడని ఈ దినాన నేను గ్రహించాను. మీరు గ్రహించారా? మీరు ధన్యులే. మీరింకను గ్రహింపక ఉన్నారా? జీసస్ ఈజ్ విత్ యూ. యేసు నీతో ఉన్నాడు, నువ్వు గ్రహించావా? యేసు నీ కొరకు రక్తం చిందించాడు, నువ్వు గ్రహించావా? యేసు నీ కొరకు గృహాన్ని సిద్ధం చేస్తున్నాడు, నువ్వు గ్రహించావా? నువ్వు మరణిస్తే ఆయన ఎద్దుకు వెళ్ళాలి, నువ్వు గ్రహించావా? నీ పాపం క్షమించబడకపోతే నరకాగ్నికి వెళతావు, గ్రహించావా? గ్రహించు సోదరుడా, గ్రహించు సోదరి. దేవా మేము పాపులము, మమ్మల్ని క్షమించుము. నా నోట వెంబడి ఒక్కటే మాట వస్తోంది 25 సంవత్సరాలుగా, ఏమిటంటే లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ క్లెన్స్ మీ. దేవా నన్ను క్షమించుము, నన్ను శుద్ధీకరించుము. మై లైఫ్ టైమ్ సింగిల్ ప్రేయర్. నేను ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు కూడా నా హృదయంలో నుండి విజ్ఞాపన వెళుతూనే ఉండాలని కోరుతున్నాను. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యము ఇంకా చెప్పడానికి ఎంతో ఉన్నది. విశ్వసించక ఉంటే ప్రమాదము. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటితో యేసే పరిష్కారానికి 15 ఏళ్ళు ప్రభు. ఈ 15 ఏళ్ల సేవానుభవంలో మై సింగిల్ ప్రేయర్ రిక్వెస్ట్, లార్డ్ క్లెన్స్ మీ అండ్ ఫర్గివ్ మీ. నా ఏకైక ప్రార్థన మనవి, దేవా నన్ను శుద్ధీకరించుము, నన్ను కడుగము. అట్లనే మా ప్రేక్షకులను శుద్ధీకరించుము, కడుగము. నీ రక్షణ పాత్రలో మమ్మను ఉంచుము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.